వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా అండి. నవంబర్ 2 ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవదత్తుని ఏకాదశి మరుసటి రోజున శుక్లపక్షం ద్వాదశి రోజున తులసి వివాహం జరుగుతుంది. దీనిని మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుతాము. ఈ సంవత్సరం నవంబర్ 2, 2025 ఆదివారం జరగనుంది. కార్తీక శుక్ల ద్వాదశి తిథి నవంబర్ 2న ఉదయం 7:31 ప్రారంభమై నవంబర్ 3 ఉదయం 5:07 వరకు కొనసాగుతుంది. దీనికి ఒక రోజు ముందు విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కొని శుభకార్యాలు ప్రారంభిస్తాడు. అందువల్ల ఈ రోజున తులసీమాత మరియు విష్ణువు శాలిగ్రామ రూపం వివాహం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తులసి వివాహము ఇంటికి సంతోషం, అదృష్టం మరియు సమృద్ధిని తెస్తుందని చెబుతారు. ఈ వివాహము లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తులసి వివాహము సంపూర్ణ ఆచారాలతో చేస్తే ఇంట్లో సంపద మరియు వైవాహిక సంతోషం పెరుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి పూజను తులసి మొక్క దగ్గర చేయాలి. ఆరు బయట మేడపైన ఇలా ఎక్కడైతే వీలైతే అక్కడ చేసుకోవచ్చు. ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత పూజా విధానాన్ని పాటించాలి. సంకల్పం చెప్పుకోవాలి. కలశారాధనం చేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత తులసి లక్ష్మీనారాయణ పూజ చేయాలి. ప్రాణప్రతిష్ఠాపన తర్వాత పంచామృత స్నానం పూర్తయిన తర్వాత గంధం, అక్షింతలు, పూలు వేసి పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరాన్ని చదవాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించి తాంబూలం, మంత్రపుష్పం, నీరాజనం, ప్రదక్షిణాలు పూర్తి చేసి చివరగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ చదువుకోవాలి. లక్ష్మీ సహితుడైన విష్ణు తులసిని భక్తితో పూజ చేయాలి. నైవేద్యంగా ఖర్జూరం, బెల్లం, అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కల్ని సమర్పించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో దీపారాధన చేయాలి. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత. ఈ రోజున పూజ చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఈ పూజ చేయడం వలన విష్ణుమూర్తి కృపకు పాత్రులవ్వవచ్చు. శాంతి, సౌభాగ్యం, సంపద, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.